నమస్కారం. మన ఊరు మన గుడి కార్యక్రమానికి స్వాగతం. పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి అయిన మన భరత భూమిలో ప్రాచీన దేవాలయాలకు కొదవే లేదు. అటువంటి దేవాలయమే విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడాందర్వలస మండలం ఖండియాం గ్రామంలో వెలిసిన శ్రీ 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 ఉమా సహిత కాశీ విశ్వేశ్వర పంచాయతన దేవాలయం. ప్రపంచంలో ఎక్కడా లేని ఒక ప్రత్యేకత ఈ ఆలయానికి ఉంది. అదేంటో తెలుసుకుందాం రండి. శ్రీకాకుళం జిల్లా రేగడాందర్వలస మండలంలో ఒక చిన్న గ్రామం ఖండియాం. సుమారు 60 కుటుంబాలు నివసించే ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. సుమారు 400 ఏళ్ల క్రితమే నిర్మించబడ్డ ఒక గొప్ప శైవ క్షేత్రం ఇక్కడ కొలువై ఉంది. అదే శ్రీ 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 ఉమా సహిత కాశీ విశ్వేశ్వర పంచాయతన దేవాలయం. నాగావళి నది పక్కనే కొలువై ఉన్న ఈ క్షేత్రానికి ప్రపంచంలో మరి ఎక్కడా ఏ దేవాలయానికి లేని ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ఈ ఆలయంలో లింగాకారుడైన శివుడు ఒకే పానమట్టంపై 5 లింగాలతో దర్శనమిస్తారు. అతి పురాతనమైన రాతికట్టుతో నిర్మించబడ్డ ఈ ఆలయంలో గర్భగుడి మధ్యన ఒకే పానమట్టంపై 5 శివలింగాలు మనకి కనిపిస్తాయి. ప్రధాన శివలింగం పానమట్టం మధ్య భాగాన కొలువై ఉండగా చుట్టూ 4 వైపులా ఆదిత్యం, అంబికం, విష్ణుం, గణపతి దేవతలు లింగమూర్తులుగా కొలువై ఉన్నారు. దేశంలో ఎక్కడైనా సరే కేవలం శివునికి మాత్రమే లింగరూప దర్శనం అనేది ఉంటుంది. అయితే అందుకు భిన్నంగా ఇక్కడి ఆలయంలో ఆదిత్యుడు, అంబిక, విష్ణు, గణపతి కూడా లింగ రూపాల్లో దర్శనమివ్వడం మనకు కనిపిస్తుంది. విధిలిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం. జగత్కారకుడు, లయకారకుడు అయిన శివుడు స్వయంభూగా వెలసిన ఈ దేవాలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. ఒక స్థల పురాణం కూడా ఉంది. విధిలిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం. పూర్వం 400 ఏళ్ల క్రితం ఈ ఖండియాం గ్రామం అతి తక్కువ కుటుంబాలతో ఉండేది. ఒక పక్క నాగావళి నది, అలాగే చుట్టుపక్కల దట్టమైన వృక్షాలతో అటవీ ప్రాంతాన్ని పోలి ఉండేది. ఆ సమయంలో ఎక్కడి నుంచో ఓ బ్రహ్మరాక్షసి ఆ ఊరికి వచ్చి చేరింది. అది రాత్రి సమయాల్లో ఊరిలో సంచరిస్తూ కనపడిన జంతువులను, మనుషులను తీసుకుపోయి చంపేస్తూ ఉండేది. దీంతో ఆ గ్రామంలో ప్రజలు భయాందోళనకు గురై రాత్రి సమయాల్లో ఎవరూ బయటికి వచ్చేవారు కాదు. అలానే ఎవరైనా ఒంటరిగా సంచరించడానికి కూడా భయపడుతూ బతికేవారు. అలాంటి సందర్భంలో ఎక్కడి నుండో ఒక సాధువు ఆ గ్రామానికి వచ్చారు. ఆ గ్రామంలో పెద్దలను కలిసి తను సాధువునని, తనకు ఇక్కడ బస చేసుకోవటానికి ఒక చోటుని ఇవ్వమని కోరాడు. అయితే అందుకు ఆ గ్రామస్తులు నిరాకరించి, స్వామి, ఇప్పటికే ఒక బ్రహ్మరాక్షసి తిరుగుతూ గ్రామంలో ఉన్న ప్రజలను, జంతువులను చంపుతుంది. మీరు కూడా ఇక్కడ ఉంటే
మీకు కూడా ప్రమాదమని, కాబట్టి దయచేసి ఈ గ్రామాన్ని వదిలి వెళ్లిపోండని కోరారు. దానికి ఆ సాధువు మాట్లాడుతూ, మీరు నాకు ఆశ్రయం కల్పించినట్లయితే నేను ఆ బ్రహ్మ రాక్షసిని మట్టు పెడతాను అని అన్నారు. దానికి ఆ గ్రామ పెద్దలు ఆశ్చర్యానికి ఆనందానికి గురై ఆయనకు ఆ గ్రామంలో ఉండేందుకు ఏర్పాటు చేశారు. అనంతరం సాధువు తన శక్తితో ఆ బ్రహ్మరాక్షసుని బంధించి నాగావళి నది ఒడ్డున 12 అడుగుల లోతులో ఓ గొయ్యిని తవ్వించి బ్రహ్మరాక్షసుని బంధించిన సీసాను ఆ గొయ్యిలో పెట్టి మూసేశారు. దానిపై ఒక అశ్వత్థ వృక్షాన్ని నాటారు. దాంతో ఆ ఊరికి ఆ రోజు నుంచి ఆ బ్రహ్మరాక్షసి పీడ విరగడైంది. అయితే ఆ బ్రహ్మరాక్షసిని బంధించటం వల్ల తనకు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది కాబట్టి ఇక్కడ ఈ ప్రదేశంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠిస్తే ఆ పాతకం నుండి అందరం బయటపడతామని సాధువు గ్రామ పెద్దలకు తెలియజేశారు. అదే రోజు ఆ సాధువుకు పరమశివుడు కలలో కనిపించి తాను ఇప్పుడు నిద్రిస్తున్న చోట గొయ్యి తవ్వితే శివలింగం దొరుకుతుందని దాన్ని ప్రతిష్ఠించమని చెప్పాడు. అదే విషయం సాధువు గ్రామస్తులకు చెప్పి వారి సహాయ సహకారంతో అక్కడ తవ్వి చూడగా 5 శివలింగాలు దర్శనమిచ్చాయి. దాంతో వారంతా ఎంతో ఆనందోత్సవాలతో గ్రామస్తులంతా ఏకమై ప్రతి ఒక్కరూ తనకు తోచిన సహాయంతో ఒక అందమైన ఆలయాన్ని రాతి కట్టుతో నిర్మించారు. సుమారు ఒక 400-500 సంవత్సరాల క్రితం ఈ గ్రామానికి ఏదో ఒక బ్రహ్మరాక్షసి వచ్చేదని, రాత్రి సమయంలో అది తిరుగుతూ జంతువులు లేని మనుషులు లేని ఎవరు రాత్రి కనిపిస్తే వాళ్ళందరినీ సంహరించేదని, అటువంటి సమయంలో ఒక సాధు పొంగవుడు వచ్చి ఆహారం తిని ఇక్కడ బస చేస్తాను అంటే అప్పటికుండే గ్రామ పెద్దలు ఇక్కడ బయట ఉండడానికి వీలు లేదు, వేరే గ్రామానికి వెళ్ళిపోండి, ఇక్కడ ఉంటే ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయని వివరణంతో చెప్పారట. సరే నేను చూస్తానులేండి అని ఆయన ఆ రాత్రి ఈ గ్రామంలో బస చేసినట్లు, ఆ బ్రహ్మరాక్షసుని బంధించినటువంటి బ్రహ్మరాక్షసుని మర్నాడు ఉదయం గ్రామస్తులందరికీ తెలుపుడు చేసి ఒక సీసాలోకి పట్టి గ్రామానికి వెలుపల, మాది నదీ తీరం, నాగావళి నదీ తీరం కాబట్టి నదీ తీరంలో ఒక 12 అడుగులు ఆ ఇసుకలో గొయ్యి తవ్వించి అందులో పాతి పెట్టినట్లు, ఇది బ్రహ్మ హత్యా పాతకం అనేటటువంటి ఒక పాతకం నాకు వస్తుంది కాబట్టి దీనికి పరిహారంగా ఒక దేవాలయం నిర్మాణం చేయాలని అన్నట్లు. అయితే నిర్మాణం చేద్దామంటే నిర్మాణం చేయడం కాదు, ఇప్పటికి ఎన్నో 100 సంవత్సరాలై మీ ఊరు పరగనే ఒక పెద్ద శివాలయం ఉండేది, ఆ శివాలయం మీకు చూపిస్తాను రండి అని చెప్పి ఈ స్థలంకి తీసుకొచ్చి ఇదంతా అరణ్యంలాగా ఉన్నదాన్ని బాగు చేయించి లోపలికి తీస్తే 5 లింగాలు ఒక పానమట్టం ఉండేదని, అప్పుడు వాటన్నిటినీ బయటికి తీసి గ్రామస్తుల చేత ఈ ఆలయాన్ని నిర్మాణం చేశారు. ఎంతో అందంగా నిర్మించబడ్డ ఈ ఆలయానికి ఒక సమస్య వచ్చి పడింది. కేవలం అతి తక్కువ కుటుంబాలు నివసించే ఖండ్యాం గ్రామంలో ఆ శివుణ్ణి ప్రతిరోజు దీపధూప నైవేద్యాలకు సరిపడా ఆదాయం సమకూర్చుకునేందుకు ఎలా అని వారు ఆలోచించారు. అందులో భాగంగా అప్పటి బొబ్బిలి రాజుల వద్ద ఆ స్వామీజీ గ్రామస్తులు వెళ్లి తమ సమస్యను విన్నవించారు. అందుకు అప్పటి బొబ్బిలి రాజు ఏం కావాలో కోరుకోమనగా, ఆలయ శిఖరం నీడ ఎంతవరకు పడుతుందో అంతవరకు భూమిని మాకు నిర్వహణ నిమిత్తం ఇవ్వాలని గ్రామస్తులు సాధువు కోరారు. అందుకు రాజు నిరాకరించారు. కేవలం 13 ఎకరాలు మాత్రమే ఆలయానికి ఇవ్వగలమని తెలుపుగా స్వామీజీ కోపంతో నిరాకరించి ఆ గ్రామాన్ని విడిచి వెళ్లిపోయారు. అయితే మిగిలిన గ్రామస్తులు ఆ 13 ఎకరాల మాగాడిని తీసుకుని ఆలయ పోషణా బాధ్యతలు చేపట్టారు. అర్చక బాధ్యతలను రాంపల్లి మీనాక్షమ్మ అనే ఆమెకు అప్పగించారు. అయితే ఆమె స్త్రీ కావటం వల్ల శివాలయానికి అర్చకత్వానికి ఆమె సరికాదు అని కొందరు పేర్కొనడంతో తదుపరి అంపోలు నరసయ్య శర్మ వెంకమ్మ దంపతులకు ఆలయ అర్చకత్వాన్ని అందించారు. అయితే కాలక్రమేణా ఆలయ అర్చకత్వ బాధ్యతలను ప్రస్తుతం అంపోలు రుద్రకోటేశ్వర శర్మ వహిస్తున్నారు. ఇక్కడ రాంపల్లి వారిని ఉండేవారు. ఆ రాంపల్లి మీనాక్షమ్మ ఆవిడ ఈ దేవాలయం అర్చకత్వం చేసేది. ఆవిడ ఆడవాళ్ళు అర్చకత్వం చేయడం, అందులో శివాలయం అర్చకత్వం చేయడం ఏమిటంటే, నాయన అప్పుడే ఒక తరం దాటిపోతున్నాను, నేను ముసలిదాన్ని అయిపోయాను కాబట్టి ఎవరినో ఒకరిని తెచ్చుకోవాలని అంపోలు నరసయ్య గారిని ఇక్కడ దగ్గరలో లోచర్ల అనే ఒక గ్రామం నుంచి
12 సంవత్సరాల కుర్రవాడిని ఈ గ్రామం తీసుకొచ్చినట్లు, అతనికి విద్యాబుద్ధులు నేర్పి ఆవిడకి వచ్చినటువంటి వైద్యం అంతా అతనికి నేర్పినట్లు, నేటికి 4 తరాలు దాటినా ఇంకా అంపోల నరసయ్య గారి తలగా పేరు ఈ గ్రామంలో ఇప్పటికీ ఇంకా ఉంది. ఏదైనా ఎక్కువగా ఎవరైనా చేస్తే అంపోల నరసయ్య కానీ అనేవారు. అతని వైద్యం అంత అద్భుతంగా వైద్యం చేసేవారని. అంపోల నరసయ్య గారికి 2 కొడుకులు, ఒకరు అంపోల సత్యనారాయణ గారు, మరొకరు అంపోల రామంగారు. రామంగారు ఈ ఊరు వదిలి విద్యా విధానాన్ని బాగా అనుసరించి వేరే గ్రామంకి వెళ్ళిపోయి ఇక్కడ దగ్గర బొండపల్లి అక్కడ అతను నివాసం ఉంటున్నాడు. సత్యనారాయణ గారు ఇక్కడే ఉంటూ వైద్యం చేస్తూ గ్రామంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందారు. ఆయన వైద్యుడే, రాసవైద్యుడు. ఆయనకు 4 కుమారులు. ఈ 4 కొడుకుల్లో 3 కొడుకులు ఉద్యోగరీత్యా గ్రామాంతరం వెళ్ళిపోతే వెంకటరమణమూర్తి గారు ఇక్కడ ఉండేవారు. ఆయన కాలాంతరంలో ఆయన చనిపోయే ముందు ఈ దేవాలయాన్ని ఎవరో వాళ్ళు చేయండి రండిరా అని అన్నదమ్ములు పిలిచినట్లు, దీని మీద వచ్చిన ఆదాయం ఏం సరిపోతుంది అంచేత మేము రావని వాళ్ళు వదిలేసినట్లు. అలాగే ఆయన కాలం చేసేసిన తర్వాత 3 వస్తే గ్రామంలో వాళ్ళందరూ అడిగారు, మరి మీ తాత దగ్గర నుంచి వస్తున్న కోవిలు కదా, ఈ దేవాలయంలో పెద్ద ఇన్ని విశేషతలన్నీ ఉన్నాయి, ఇక్కడ ఈ దేవుడికి నమస్కరించి ఎవరు ఏ పని అనుకున్న పనులన్నీ విజయవంతంగా సాగుతున్నాయి, మరి ఇటువంటి దేవాలయం వంశపారంపర్యంగా ధర్మకర్తలు అర్చకులు మీరే కదా, అటువంటి మీరు హక్కును విడిచిపెట్టి ఇంకో దగ్గరికి వెళ్ళిపోవడం ఏమిటి, లేదు మీరు వెళ్ళిపోతాము మరి రాము అంటే ఇక్కడ చాలామంది ఉన్నారు అర్చకత్వం చేయడానికి అని అంటే, అప్పుడు మా నాయనమ్మ గారు, అదే మా ఈ అంపోల గోపాలస్వామి గారి తాలూకా తల్లిగారు, నాయన ఆ దేవాలయం విడిచిపెట్టడానికి వీలు లేదంటే ఈ గోపాలస్వామి గారు తల్లి మాటని అనుసరించి ఇక్కడికి వచ్చి అది 1968 ఆ 68లో నేను వచ్చాను ఇక్కడికి అర్చకత్వంకి. ఆద్యంతం సుందరంగా రూపుదిద్దుకున్న ఈ ఆలయం పూర్తిగా రాతికట్టుతో నిర్మించారు. ఆలయానికి పైన 5 గోపురాలను, అలానే స్లాబ్ కూడా ఎటువంటి ఆధునిక పరికరాలు లేకుండా కేవలం రాతిని మాత్రమే వాడి నిర్మించారు. ఈ ఆలయ గోపురం కూడా 5 కలశాలతో ఉండటం ఒక విశేషం. ఆలయం చుట్టూరా ప్రాంతం కూడా విశాలమైన స్థలంతో పూల మొక్కలతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అలానే ఆలయానికి ఎదురుగా 40 అడుగుల ఎత్తులో ఒక ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు. ఈ ధ్వజస్తంభానికి కావలసిన ఇత్తడిని గ్రామస్తులంతా వారి ఇళ్లల్లో ఉన్న ఇత్తడి సామాన్లను కరిగించి తాపడాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఆలయానికి ఆనుకుని ఒక గోశాలను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడి గోవులను పోషిస్తూ వాటి పాలతో ఇక్కడి శివుణ్ణి అభిషేకిస్తారు. అలాగే ఆలయానికి పక్కనే ఒక వేద పాఠశాలను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే వేద పాఠాలు నేర్చుకునే విద్యార్థులకు భోజనం వసతి పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు. ఇక్కడ ఈ వేద పాఠశాలలో నేర్చుకున్న విద్యార్థులు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ప్రముఖ ఆలయాల్లో అర్చకత్వ బాధ్యతలను చేపట్టి ఆలయ ఖ్యాతిని ఇనుముడింపచేస్తున్నారు. దుర్గాం దేవీగం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాని విశ్వా. పూష్య పృథ్వీ బహుళాన పూర్వే భవాతోకాయ తనయాయ సంయోః. విశ్వాని నో దుర్గః జాతవేదస్సింధున్ననావాదురితాదిపర్షి. అగ్నే అత్రివన్మనసా గృహాణోస్మాకం బోధ్రవితా తనూనాం. వృతరాజిధగం సహ పారముగ్రభగ్నికం హువేమ పరమాత్సదస్తాత్. శనః పరిషదతి దుర్గాణి విశ్వాక్షామద్దేవో అతిదురితాత్యగ్నిః. రత్నోషికమీఢ్యో అధ్వరేషు సనాశ్చ హోదానభ్యశ్చ సత్సి. స్వాంచాగ్నే ధరవం విప్రయస్వాస్మభ్యం చ సౌభగమాయజస్వ. గోభిర్దుష్టమయజో నిషిక్తం తవేంద్ర విష్ణోరణ సంచరేమ. నాగస్య పృష్ఠమభి సంవసానో వైష్ణవేన్ లోకహిరమాదయంతాం. కాత్యాయనాయ విద్మహే కన్యకు
दुर्गिः प्रचोदयात् गौरीमिमाय सलिलानि दक्षत्येकपदी द्विपदी सा चतुष्पदी अष्टापदी नवपदी बभूवुषी सहस्राक्षरा परमेभ्यो मन् नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणता स्मृताम् ॐ शान्तिः शान्तिः शान्तिः। विधिलिखितम् मोक्षदक्षम् सुभिक्षम् गङ्गाङ्गम् दिव्यलिङ्गम् गजमुख विनुतम् सानपूर्। చూశారు కదండి, శ్రీ 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 ఉమా సహిత కాశీ విశ్వేశ్వర పంచాయతన దేవాలయ విశేషాలు. ఇంతటి మహిమాన్విత విశేషాన్ని సంతరించుకున్న దేవాలయం మనకు అత్యంత చేరువలో ఉండడం మనందరి అదృష్టం. ఇంతటి గొప్ప దేవాలయాన్ని మీరు సందర్శించి స్వామివారి కృపకి పాత్రులు కండి. Thank you.